హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్స్. ఈరోజైతే బేబీ కార్న్ రెసిపీ చేస్తాను. బేబీ కార్న్ అయితే నేను ఫస్ట్ టైం తీసుకోవడము. మా పిల్లలకి ఇంతవరకు అసలు ఆ టేస్టే తెలియదు, ఎలా ఉంటాయి కూడా తెలియదు. ఈరోజు మార్నింగ్ అయితే రిలయన్స్ మార్ట్కి పోయినాను. ఇంకా ఆడ కనిపించేలోపు తీసుకొచ్చేసినాను. అసలు ఎలా చేయాలో కూడా తెలియదు. నేనైతే అన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి చేస్తామని ట్రై చేస్తున్నాను. ఇంకైతే ముందుగా అయితే ఇంకా తీసేసుకునేసి బేబీ కార్న్ని బాగా వాటర్లో అయితే బాగా కడుక్కోవాలి. అంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఉండింది కదా ఇంతసేపు, అందుకనేసి నేనైతే వాటర్లో బాగా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసేసి వాటిని అయితే 4 పార్ట్స్గా కట్ చేస్తున్నాను. 4 పార్ట్స్ కట్ చేసేసుకోవాలి. ఇంకా చిన్న చిన్నగైనా కట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే 4 పార్ట్స్ చేసుకున్నాను. 4 పార్ట్స్ కట్ చేసేసి బాగా వాటర్లో బాగా కడిగేసుకోవాలి. ఇంకా ఒక ప్లేట్లో వచ్చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం సాల్టు, మిరప్పొడి, ఇంకా వీటిలైతే కార్న్ఫ్లోర్ అలా వేస్తే ఇంకా బాగుంటుంది క్రిస్పీగా. కానీ నేను కార్న్ఫ్లోర్ లేదనేసి శనగపిండి అయితే తీసుకుంటాను. ఫస్ట్ అయితే సాల్ట్ కొంచెం వేసినాను, మిరప్పొడి కొంచెం వేసినాను. మా పిల్లలు కారం ఎక్కువ తినరు, అందుకని కొంచెమే వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కొంచెం అయితే వంట సోడా కూడా వేసినాను. ఇంకా శనగపిండి ఉంటే శనగపిండి వేసేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసినాను. ఇంకా అంతా బాగా వేసేసి బాగా కలుపుకోవాలి. బేబీ కార్న్కి అంతా కలిపేసుకోవాలి. బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుకుంటాను. ఇంకా ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. అంటే అంతా సాల్ట్ అంతా వాటికి పట్టాయి కదా, అందుకనేసి కొంచెం 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకోవాలి. స్టవ్ మీద అయితే కళాయి పెట్టేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. కొంచెము హీట్గా అవ్వాలి ఆయిల్ అయితే. అంటే కొంచెము స్లిమ్లో పెట్టినామంటే అవి అంతా అతకపోతుంది శనగపిండి అంతా కింద. అందుకని కొంచెము స్టవ్ కొంచెము మంట కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత స్లిమ్లో పెట్టేసుకుంటే, వేసేసిన తర్వాత స్లిమ్లో పెట్టుకుంటే కొంచెం బాగా లోపల ఉడుకుతా అట్లా ఉంటుంది. అందుకనేసి నేనైతే అన్నీ వేసేసి బాగా వేయించేసుకున్నాను. చూడండి అన్నీ వేసేసినాను. ఈ కలర్ రావాలి, బాగా కొంచెం మాడిపోకుండా బాగా వేయించేసుకోవాలి ఆయిల్లో అయితే. మా పిల్లలకి ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుందో ఏమో, కానీ దాన్ని కార్న్ఫ్లోర్ వేసి మాత్రం టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇంకా మసాలాలు ఏం వేయలేదు. అదే జీలకర్ర అలాంటివి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా వేగినాయి బాగా. చూడండి కలర్ ఎలా వచ్చినాయో. ఇంకైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ముందుగానే ఆనియన్ ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఏదైనా కూడా హాట్ వాటికి ఆనియన్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అందుకనేసి ఇంకా ఆనియన్ ఇంకైతే వేసేసినాను బేబీ కార్న్కి ఏం చేసి. నేను ముందే టేస్ట్ అయితే చేస్తా అన్నాను వంట అవుతూ ఉంటే. నాకైతే నచ్చినాయి. మా పిల్లలు టేస్ట్ చేయాలి, వాళ్ళకి ఎలా నచ్చుతాయో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఎలా చేయాలో కామెంట్ చేయండి నాకు తెలిసినట్టు.